హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఎంతో టేస్ట్‌కరమైన బోటి కర్రీ చేసి చూస్తున్నా అండి. ఈ బోటి కర్రీ చేయడం చాలా ఈజీ. కాకపోతే దీన్ని క్లీన్ చేయడమే కాస్త టైం పడుతుంది. అయినా పర్లేదు. మనం ఒకసారి వేడి నీళ్ళు పెట్టి, ఈ వేడి నీళ్ళల్లో బోటి వేసి మంచిగా ఇలా తెల్లగా నీట్‌గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత మరొక్కసారి నీళ్ళు వేసి కాస్త సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఈ బోటి మనకు 80-90% ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత బోటిని క్యాప్ పెట్టేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఇదే స్టవ్ పైన కర్రీ కోసం మరొక గిన్నె ఉంచి అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని అవి చిటపటలాడేటప్పుడు కట్ చేసి పక్కనుంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసిన తర్వాత అందులో మనకు కాస్త ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని మరొక్కసారి కలిపి క్యాప్ పెట్టేస్తే ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఉడికిపోతాయి 5 మినిట్స్‌కి. అలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఉడికించి పక్కనుంచుకున్న బోటి ముక్కలు కూడా ఇందులో వేసి మరొక్కసారి కలుపుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఇలా క్యాప్ పెట్టడం వల్ల ఆయిల్‌లో ఈ బోటి ముక్కలు మంచిగా ఫ్రై అవుతాయి. మనం చికెన్, మటన్‌లో వచ్చినంత వాటర్ ఇందులో అస్సలు రావు. వేసిన వెంబడే చిటపటలాడుతూ ఆయిల్ పైకి తేలి ఈ ముక్కలు ఫ్రై అయిపోతూ ఉంటాయి. ఇలా ఫ్రై అయినప్పుడే మనకు టేస్ట్‌కి సరిపడా కారం కూడా వేసుకొని మరొక్కసారి కలుపుకొని క్యాప్ పెట్టేసి 2 మినిట్స్ స్టవ్ పైన ఉంచితే సరిపోతుందండి. ఇందులోంచి ఆయిల్ పైకి తేలి అడుగు చిటపటలాడుతూ చాలా బాగా ఫ్రై అయిపోతాయి ముక్కలు. అయితే ఇప్పుడు నేను చేసే కర్రీ సూప్‌తో అన్నంలోకి, చపాతీలోకి సెట్ అయ్యేలా చేస్తున్నాను గదా! ఇలా ఆయిల్‌లో ఉప్పు, కారాలతో ముక్క మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకు సూప్‌కి సరిపడా వాటర్ వేసి ఒక్కసారి కలిపి క్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అలా క్యాప్ పెట్టేసిన తర్వాత 10 నిమిషాలు మంచిగా ఉడుకుతుంది ఈ కర్రీ. అలా ఉడికిన తర్వాత ఒకసారి క్యాప్ తీసేసి మసాలాలు వేసుకొని మరొక్కసారి కలిపి క్యాప్ పెట్టేస్తే అందులోంచి సూప్ చాలా చిక్కబడి ఆయిల్ పైకి తేలుతుంది కదా! అప్పుడు మనం కాస్త కొత్తిమీర, పుదీనా వేసుకొని మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ కొత్తిమీర రెగ్యులర్‌గా మనం వేసుకునేది గానీ పుదీనా వేయడం వల్ల బోటిలో కాస్త స్మెల్ వచ్చేది ఉంటది కదా! ఆ స్మెల్ రాకుండా కవర్ చేస్తుంది. టేస్ట్ కూడా బాగా ఉంటుంది. ఇలా వేసుకొని తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్‌కరమైన బోటి కర్రీ రెడీ అవుతుందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇంతసేపు మన వీడియో చూసినందుకు